श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంవి ప్రధాన్ అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రజ్ సాయంత్రం 4 గంటలు. రావ్ బహదూర్ మోరేశ్వర్ బి ప్రధాన్ బిఏఎల్ఎల్బి హైకోర్టు ప్లేడరు మరియు జస్టిస్ ఆఫ్ పీస్. వయసు 56 సంవత్సరాలు. సాయిబాగ్ శాంతాక్రజ్. నేను నా బంధువులు బాబా దగ్గరికి వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు బంధువులు చాందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు చాందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కలకోట మహారాజు లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడి వెళ్ళు.
శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. డోండ్ మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి 11 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, కీర్తి, కరుణ, తత్వం గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు నన్ను కూడా షిరిడీకి తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో, బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుడిని కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసగడ మహారాజు రచించిన భక్తలీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగిస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడింది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిపించిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు ఇచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత మేము బాబాను దర్శించడానికి తప్పించిపోసాగాము. కానీ షిరిడీకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కని నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతృతపడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాబు, బాపులను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణ్యాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయి నాణాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపగ్రామంలో దిగగానే అక్కడి మామూలుదార్ చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానం ఆచరించి షిరిడీ చేరాము. మా కోసమే నిరీక్షిస్తారా అన్నట్లు బాబా లెండితుడి దగ్గర నిలబడున్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడలో బస చేశాము. అక్కడ మాకు రావ్ బహదూర్ సాటే, నోల్కర్, ఫస్ట్ క్లాస్ సబ్ జడ్జి నోల్కర్లతో పరిచయం అయింది. కొంతసేపటి తర్వాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకుని బాబాను దర్శించడానికి మసీదుకి వెళ్ళాను. బాబాకు పూలమాలను వేసి తీసుకువెళ్లిన కానుకలు సమర్పించాను. బాబా కళలోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణ్యాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణ్యాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తరువాత బొరుసు వైపుకు తిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నోల్కర్ని అడిగారు. నోల్కర్ అది బంగారు నాణ్యం అని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నోల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణ్యాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకుని నాకు 15 రూపాయలు ఇవ్వన్నారు. నేను దానిని పర్సులో పెడుతున్నప్పుడు నోల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణ్యమని, దానిని ఇతర నాణ్యాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలను ఇచ్చాను. బాబా వాటిని మరలా లెక్కించి, ఇక్కడ ఉన్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలు ఇవ్వన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి
వారి లెక్కే సరైనదని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించారు. నా జేబులో ఉన్న 20 రూపాయలు బాబాకు ఇచ్చేందుకే తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మిషతో నేను సమర్పించదలిచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకుమించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తరువాత నేను అక్కడి నుండి వచ్చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నేను మరలా మసీద్కి వెళ్ళేటప్పటికి బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి బావు అంటే అప్పటి నుండి నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజుల్లో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదరాభిమానాలకు నోల్కరు, శ్రీమతి జోగు మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నోల్కరు ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రం లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికే నేను ఏ సద్గంధాలను పారాయణం చేశానో తెలపమని శ్రీమతి జోగ్ అడిగింది. నేను చేసిన సద్గంధాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకొని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు అంటే భిక్ష ఇవ్వదలిచి విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు, పూరన్పోలీలు తయారు చేయించమని, తమకు అభిమానపాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబా దాదా కేల్కరు సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించక ముందే నేను కూడా వస్తాను, మీ హీ ఏ ఈన్ అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును, ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పళ్ళెల్లో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేట్లోని పూరన్పోలిని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జై జై ధ్యానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీరాన్ని పార్శ్వభాగాన్ని చూపిస్తూ, ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడటానికి ఆరోగ్యంగానే ఉండటం వల్ల పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకుందేమిటో అర్థం చేసుకోవటం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చందోర్కరు కుమారులిద్దరూ మసీదులోనికి వెళ్తుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోపడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వటానికే భక్తులందరినీ బయటికి పంపించి వేసినట్లున్నారు. తర్వాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే ఆప్లా కాయాహు మనావే శ్రీరామ జై రామ జై జై రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్యోగానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సు ఉంచాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పెళ్ళుబీకాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువైన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రము. హరిబువ తాతగారైన ఆత్మారాంబువ మా ముత్తాతగారి గురువు.
వీరి పూజ కొరకు బొంబాయి ఠాగూర్ ద్వారాలో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రము పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచడం చూసి ఆ అసనయాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత బాబా హండీ దగ్గర నిలబడి ముడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటతో కాక తమ చేతితో కలిగిబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలిగిబెట్టినప్పటికీ బాబా చేయి కాలేదు, బొబ్బలెక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, అంటే నేను, చాందోర్కర్ కుమారులు బాపు లెండీకి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండీకి వెళ్లే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలిచ్చి ఆ గుంటల్లో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు. తర్వాత మేము మసీదుకి తిరిగి వచ్చాము. ఆ లెండి తోటని 7-8 సంవత్సరాల తర్వాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తర్వాత తిరిగి వెళ్ళటానికి అనుమతినిచ్చారు. బాబు చాందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తర్వాత ఆ పాదతీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయటం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థము, హారతి సమయం అప్పుడు త్రాగటానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వటానికి పాదతీర్థం తీసుకున్నాను. మేం మన్మాడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తర్వాత వచ్చే రైలు ఎక్కటానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కటానికి రైలు నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటల ముందు చేరాము. తర్వాత ఆ సమయం ఎంతో విలువైందని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తన శరీర పార్శ్వ భాగమంతా బాధిస్తుందని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్ని పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరం అనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకుని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే, అంటే విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటుకి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తర్వాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమైంది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిస్తే తమ సంకల్పానుసారము మమ్మల్ని ఊదీ తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్టు చేసి సరియైన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరికి పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజుల్లో అంతా బాగైపోతుంది అనడంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరికి ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాస్కన్ మహారాజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథ విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తర్వాత వారిని, చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజులోనున్న మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికొచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలిచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేకాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెల నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులు వస్తే ఆ పరిస్థితి ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టికెట్లు డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడు మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు వ్రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండడంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడీ వెళ్ళే రోజు, అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసిన దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని వెంటబెట్టుకొని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్ను వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కు వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనపడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెప్తున్నారని చాందోర్కర్ అనుకొని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరు పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాస్కను, చాందోర్కరు మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ, గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తూ ఉంది. ఇలా ఒక పావు గంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు, వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళాలని. అరే అల్లా,
अभी बरसात पूरा करो, मेरे बाल बच्चों घर जाने वाले हैं, उनको సుఖ్ సే జానే దో అన్నారు. ఆ మాటలు అనటంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తర్వాత బాబా నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను ఊదీ తీర్థం తీసుకొని పంజాబ్ మైల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊదీ తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్ని ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టింటి ఎలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకొని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు కానీ లేక వారు పూజించే వెలవేల్పు ముందు కానీ ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకొని 4 నెలల వయసున్న బాబును తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబును తమ చేతుల్లోనికి తీసుకుని లాలిస్తూ, బాబు ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా? లేక నా మీద అలిగావా? బాబు కోటే గేలా హోతాస్ మళ్ళా కంటాలాస్ హోతాస్ కాయ్ అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి, కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి, దీన్నెవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కు ఇచ్చారు. ఆ సమయంలోనే బాబు బంగ్లా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసం ఉంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకుని అందులోకి మారాను. ఆ తర్వాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాం. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తరువాత ప్రత్యేకించి బాబును గురించి బాబుకు సోదరి గాని సోదరుడు గాని లేదా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు ఈ బాబును ఒక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకు ఒక కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించుకుని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు. బావు అనగా ప్రధాన్, బావు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? బాటే, ఈరోజు గురువారం బాబా అయితే ఏమిటట? బాటే, నేను గురువారం భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే, మీ ప్రీతి కోసమే బాబా, అయితే నేనే చెబుతున్నాను. బావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలైంది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది.
తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని దీని అంతరార్థంగా చాందోర్కర్ తెలియజేసి ఆమెను 2 వెండి పాదుకులను తీసుకుని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి పాదుకులను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాహే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూసావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళుతుంది. నా నానా హినై మాజే పాయి పహా కావున్ నేలే అన్నారు. బాబానే ఈ 2 పాదుకులను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకులను పూజిస్తుంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 35 భాగం నా మేనకోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికి అంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తరువాత భోజనానంతర పలహారముగా పండ్లను ఇచ్చేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తరువాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకి వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యస్యా అనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం అంటే, నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1200 రూపాయలు అప్పుపడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన పశువుల డాక్టరు వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తరువాత తిరిగి ఇచ్చి వేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం, పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతనికి బాబాపై ప్రేమాభిమానాలు ఉండేవి. మేము బాబాను పూజించడం వల్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం, అనగా మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. మిద్దె మెట్లపై కూర్చుని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకుని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మ్రొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడు అని అతనికి చెప్పాము. తరువాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడేనని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళ అమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకుని అలాగే సమర్పించాడు. తరువాత మాధవ్ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే
షిరిడీ వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో అనగా ప్రధాని యొక్క అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయలు మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనలను 10 మాటలు అంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు గాని పోటీకి గాని దిగవద్దు. కోణి కోణాచి బరోబరి కరు నయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచి, బావు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకి తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును 3800 దాంతోపాటు 1200 కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా వెరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్టు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిలుంనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి 2వ వివాహము షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తాను, తుజ్జా బరోబర్ మే ఏఈఎన్ అన్నారు. ప్రత్యక్షంగా భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్సెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేటుగా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా జస్టిస్ ఆఫ్ పీస్ పనిచేశాను. బొంబాయి శాసన మండలి సభ్యునిగా దానా నుండి 1921 నుండి 23 వరకు ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీమతి చోటుబాయి ప్రధాన్, శాంతాక్రూజ్. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు. కానీ వాడు అన్నీ తిని అరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కలలో కనిపించి, నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా. అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోన్ మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచు మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను.
నా కల విషయం చాందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళు, అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానా సాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళ్తుంది అన్నారు. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోపడలేదు, కేకలేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడలో నా బిడ్డ ఏడుస్తుండటం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకు తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళగలిగాను. డాక్టర్ వద్దని చెప్పాడు, కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెబుతున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పడుకొని ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని హరించాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోధిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12:30 గంటల సమయంలో నిద్ర నుండి మేల్కొన్నాను. ఉదయం అన్నాచెంచుకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని సరళాజీ की जय. 19/10/1918 రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా, తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రూజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమింపబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికి వెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావడం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టర్ కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవం అయింది. బాబా శక్తికి, కరుణకి నేను, నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సాయి లీలా మాసిక్ పత్రిక 3 శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గూర్చి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివ భక్తుడు. రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మాన్ను పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేం భట్ను లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చుని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాల్లో తగ్గిపోవాలి. రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను.
15 రోజుల్లో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయల దక్షిణ సమర్పిస్తానని మొక్కుకున్నాడు. భట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబావలే దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు. తరువాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు? ఈ ఇల్లు నాది. ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తర్వాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్టును చూసిన వెంటనే ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మానునని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా షామాతో, ఈ భట్ నన్ను రోజుకి ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తరువాత భట్ బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయల దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాని గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకి వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో ఆ ఉదయమే భట్ దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతడు ఇంకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసని భట్ చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్కు మగపిల్లవాడు పుట్టాడు. భట్ షిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయలు దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటో నుంచి పూజించసాగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. ఆగస్టు 6వ తేదీ 1936 రావు బహదూర్ హరి వినాయక్ సాటే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, డెక్కన్. వయస్సు 81 సంవత్సరములు. జననం 1855. బ్రాహ్మణుడు. ప్రస్తుత నివాసం 108 శుక్రవార్పేట్, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలైంది. నాకు ఒక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను 2వ వివాహం చేసుకోమని చెప్తుండేవారు. ముఖ్యంగా కోపరుగావ్ మమలతార్ గైడర్ బర్వే ఎక్కువ ఒత్తిడి చేయసాగాడు. కానీ 50వ పడిలో అడుగుపెట్టబోతున్న నేను 2వ వివాహం చేసుకోవటానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్నా 2వ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకు వెళ్ళి సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే, సాహెబ్ కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడూ సాహెబ్ అని పిలిచేవారు. దీనికి బాబా అతను వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు. షాదీ కరేగాతో అల్లా అచ్చా కరే, అల్లా అచ్చా దేగా అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తర్వాత నేను మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్ నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరాంతంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50 సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు.
అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింత బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్ బదిలీ చేయబడ్డాను. నేనక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్, గణేష్ దామోదర్ కేల్కర్ నాకు ఒక ఉత్తరం రాశారు. అందులో తనకు పెళ్ళిడికొచ్చిన ఒక కూతురుందని, అహ్మదాబాద్లో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏవైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఆ ఉత్తరం పెండ్లి కొడుకుల అన్వేషణకు కాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి వ్రాసినట్లుగా అనిపించింది. ఆ ఉత్తరం రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవి ఉండవని, అతను నన్ను దృష్టిలో ఉంచుకొని ఆ ఉత్తరం రాసినట్లయితే నా వయస్సు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతని అల్లునిగా చేసుకోవటానికి సంతోషపడుతున్నట్లు రాశాడు. అలాగైతే తన కూతురిని షిరిడీ తీసుకెళ్ళి శ్రీ సాయిబాబాకు చూపించి వారు అనుమతి తీసుకోవలసిందని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించరని, దాని వలన ఆ వివాహం జరగదేమోనని సందేహించాను. అందువల్ల వాయులోని బ్రాహ్మణ పండితుని అతని బావమరిది సంప్రదిస్తానని చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిర్డీకి వెళ్ళవలసి వచ్చింది. షిర్డీ చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే ఆ అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905 నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహమైంది. తర్వాత నాకు ఒక కుమార్తె కలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ జగత్ బాబు కి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమైంది. ఒకసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేమి ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను. కానీ బాబా ఉద్దేశం అది కాదని, గ్రామ గోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తర్వాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తమ గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించుకునేందుకు చిన్న గూడు నిర్మించి ప్రక్కగా భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధిపైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో గాని పూర్తవుతుంది. బహుశా అది వెంకూస అయి ఉండవచ్చు. నేను షిరిడి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వడం జరుగుతూ ఉండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు గాని గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమని నీకు తెలియదా?
పూజా సామాగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరం ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలైంది. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా నన్నెప్పుడు హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అని పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధనా చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షుత్వం, బ్రహ్మము, సచ్చిదానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత్ కథామృత్ గ్రంథంలో వ్రాసి ఉంది. అది సత్యదూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేను ఎరుగను. తర్వాత భక్తలీలామృత్ గ్రంథంలోని 31వ అధ్యాయంలో 219-236 నా వివాహాన్ని గూర్చి రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. రాసిన తర్వాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకు ముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ జై. నా వివాహం జరగడానికి 1905 తరువాత నాలో వచ్చిన గొప్ప మార్పు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్దేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నిటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్నే ఆకాంక్షిస్తూ వారినే గాఢంగా నమ్మి నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తరువాత నేను, నా కుటుంబము, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్నవాళ్ళు ఈర్ష్యాద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కోవలసి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోతే ఈ సమస్యల నుండి బయటపడేవాళ్ళం కాదు. ఎన్నో సందర్భాల్లో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెబుతాను. 1909 లేక 1910లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కట్నీస్, జిల్లా కలెక్టర్ ఒక కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఆ కమిటీ మన్మాడ్లో సమావేశమయ్యేందుకు నిర్ణయించబడింది. మన్మాడ్లో సమావేశం ముగిసిన తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టరని తలసి మన్మాడ్ వెళ్ళడానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పని. సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మరలా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తరువాత మన్మాడ్ వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడ్ వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులు ఎవరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విధుల్లో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామాగ్రిని రైలు ద్వారా మన్మాడ్ నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాట్లు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారులు పొరపాటు వలన అవి పంపబడలేదు.
మన్మాడులోనే ఉన్నాయని తెలుసుకున్నాను. ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెదికి తిరిగి తెప్పించుకోవడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి ఒక్క మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేగాక షిరిడీలో నా కుటుంబంతో బాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాననుకోవడం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేదంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలా సంఘటనలు మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गण है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా సాయి